యేసుక్రీస్తు నామములో మీ శుభను తెలియజేస్తున్నాను. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు మనకి ముందుంటాయి. వాటిని ఛాలెంజ్గా ఎదుర్కొనటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం, ఓడిపోతూ ఉంటాం. అయితే దావీదు గారు మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో కానీ మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలును తరువటానికి గొలియాత్ అనే ఒకడు ఫిలిష్తీయుడు వస్తాడు. వాడిని చూసి అందరూ భయపడతారు. కానీ దావీదు గారు వాడిని చూసి సున్నతి లేని వాడు వీడు ఎంత అని వాడిని నేను చంపటానికి అనుమతి కావాలని సౌండ్ అడుగుతాడు. నువ్వు బాలుడు అన్నప్పుడు నేను సింహంను చంపాను, ఎలికి పంటును చంపాను, వీడెంత అంటాడు. అప్పుడు కర్ర తీసుకొని వెళ్తుంటే నేనే కుక్కనా అంటాడు. అంటే ఇశ్రాయేల్లో ఎంతోమంది ఉన్నారు కానీ వాడిని చూసి భయపడ్డారు. అయితే దావీదు పరిస్థితులు చూసి భయపడలా, దేవుడు ముందున్నాడు. దేవుడు ముందున్నప్పుడు గొలియాతు చిన్నవాడుగా కనపడ్డాడు. ఎప్పుడైతే దేవుడు మన ముందుండో సమస్య పెద్దదిగా ఉంటుంది. కనుక గొలియాతును ఏం చేశాడు? రాయితో చంపాడు. నాకున్న సమస్యలన్నీ కూడా అవి దేవుడు మన ముందుంటే చిన్నగా ఉంటాయి. ఏ సమస్యనైనా సరే మనం చంపేయగలుగుతాం. అయితే మనకెవరు తోడై ఉండాలి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తోడై ఉండాలి. మనం దేవునితో నడవాలి. దావీదు దేవుడు ముందున్నాడు కనుకే దావీదు గొలియాతును చంపగలిగాడు. ఈ లోకంలో ఉన్న పాపము సమస్యలను నువ్వు చంపగలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో. అప్పుడు నెమ్మది వస్తుంది. ఆమేన్.